హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెడుతున్నారు, అక్క ఖుషీకి ఏం ప్రొడక్ట్స్ వాడుతున్నారు అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను డీటెయిల్గా ఖుషీకి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నామో అన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో వచ్చేసి నేను వాయిస్తోనే చేశాను, కానీ ఖుషి చాలా డిస్టర్బెన్సెస్ చేస్తుంది. అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. లిప్ సింక్ అనేది అస్సలు అవ్వదు. నెక్స్ట్ వీడియోస్ నుంచి మంచిగా చేస్తాను. ఈ వీడియోకి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఖుషి పుట్టిన స్టార్టింగ్ వచ్చేసి మేము యూట్యూబ్ ఓపెన్ చేసి నేను వీడియోస్ అన్నీ చూశాను. ఏ ప్రొడక్ట్స్ బాగుంటున్నాయి, రివ్యూస్ అన్నీ చెక్ చేశాను. సో అన్నిట్లోకెల్లా మమా ఎర్త్ అనేది చాలా బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పేసి నేను చాలా వీడియోస్లో చూశాను. రివ్యూస్ కానీ వీడియోస్ కానీ అన్నీ చూసిన తర్వాత డిసైడ్ అయ్యాను మమా ఎర్త్ యూజ్ చేయాలి అని చెప్పేసి. ఇంకా నేను అన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఇంకా వెంటనే మేము ఫస్ట్ క్రైకి వెళ్ళి ప్రతి ప్రొడక్ట్ మమా ఎర్త్ తీసుకొచ్చేసాము. అందులో ఫస్ట్ వచ్చేసి షాంపూ అండి. ఈ షాంపూ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫ్రాగ్రెన్స్ కానీ మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత బేబీకి చాలా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్. ఈ షాంపూని అయితే మనం ఒక్క డ్రాప్ వేసుకున్నా సరిపోతుందండి. నిజంగా చాలా బాగుంటుంది. నేనైతే ఇంతకుముందు యూజ్ చేసిన ప్రొడక్ట్స్లో అసలు చాలా రఫ్గా ఉండేది ఖుషి హెయిర్ అయితే. నేను మమా ఎర్త్ యూజ్ చేసిన తర్వాత ఈ షాంపూ చాలా బాగా సెట్ అయింది ఖుషికి. హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంది. మీరు పాత వీడియోస్లో చూసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో. నాకైతే 2-3 డేస్లోనే రిజల్ట్ బాగా తెలిసింది హెయిర్ షాంపూ అయితే. ఈ షాంపూ ప్రైస్ వచ్చేసి 399 అండి. స్టార్టింగ్లో అయితే మీరు ఇంత ప్రైస్ పెట్టి ఇంత బాటిల్స్ కొనాల్సిన అవసరం లేదు. చిన్న బాటిల్స్ కూడా ఉంటాయి. అవి తీసుకుని వచ్చి ట్రై చేయండి. ఒకవేళ సెట్ అయింది అంటే అప్పుడు మీరు ఇవి తీసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ అండి. ఈ బాడీ లోషన్ అయితే నిజంగా నా ఫేవరెట్ అండి. ఎందుకంటే మనం బేబీకి స్నానం చేపించి రాసిన తర్వాత మళ్ళీ స్నానం చేపించే వరకు కూడా బాడీ మాయిశ్చరైజింగ్ అంతే ఉంటుంది. ఇంతకుముందు మేము యూజ్ చేసిన ప్రొడక్ట్స్తో కంపేర్ చేసుకుంటే అవి అసలు దేనికి పనికిరావు ఈ లోషన్ ముందు. బేబీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా బేబీ దగ్గర స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఈ లోషన్ కూడా అంతే అండి. కొంచెం క్వాంటిటీ తీసుకున్నా కూడా బాడీ మొత్తానికి సరిపోతుంది. ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీని ప్రైస్ వచ్చేసి 499 అండి. నెక్స్ట్ వచ్చేసి పౌడర్ అండి. మాక్సిమం పౌడర్ యూజ్ చేయొద్దనే చెప్తున్నారు డాక్టర్స్ కానీ ఎవరైనా సరే. ఈ పౌడర్ వచ్చేసి మనకి ఆప్షనల్ అండి. యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు, అది మన ఇష్టం మీదే ఉంటుంది. నేనైతే అప్పుడప్పుడు యూజ్ చేస్తానండి. డైలీ ఏం యూజ్ చేయను. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మరీ జిడ్డుగా ఉండకూడదని చెప్పేసి లోషన్ రాసి అప్పుడు పౌడర్ యూజ్ చేస్తాను. మాక్సిమం పౌడర్ చాలా తక్కువ యూజ్ చేస్తానండి. ఎక్కువ బాడీ లోషన్ యూజ్ చేసేస్తాను. పౌడర్ ప్రైస్ వచ్చేసి 199 అండి. పౌడర్ కూడా చాలా బాగుంటుంది. బట్ డాక్టర్స్ అయితే తక్కువ యూజ్ చేయమంటున్నారు కాబట్టి అది మన ఇష్టం అండి. ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి బాడీ లోషన్ అండి. ఇది కూడా మాయిశ్చరైజింగ్ కోసం. ఇందాక నేను చూపించిన మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ ఏమో టెక్స్చర్ వచ్చేసి లిక్విడ్ ఫామ్లో ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి క్రీమ్ ఫామ్లో ఉంటుంది. ఇది వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, బేబీస్లో కొంచెం గరుకుగా చాలా డ్రైగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుందండి. చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది బేబీ బాడీ వచ్చేసి. సో ఒకసారి ఇదైతే ట్రై చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 125 రూపీస్ పడుతుంది. నా ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ప్రొడక్ట్స్ తక్కువ క్వాంటిటీలోనే యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అయితే ఎక్కువ క్వాంటిటీ పట్టేది. ఎంత లిక్విడ్ వేసుకుంటున్నా కూడా బాడీ మాయిశ్చరైజింగ్గా ఉండదు. మనకి అలోవెరా జెల్ కనుక బాడీకి రాసుకుంటే ఎలా ఉంటుందో అలా అయిపోతుంది, కానీ బాడీకి అనేది అసలు మాయిశ్చరైజింగ్ అనేది రావట్లేదు బేబీకి. ఈ ప్రొడక్ట్స్లో అయితే నేను అలాంటి కంప్లైంట్స్ ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు ఖుషికి రాసినా కూడా బాడీ మాయిశ్చరైజింగ్గానే ఉండేది, కానీ డ్రైగా నేను ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ వచ్చేసి సోప్స్ అండి. సోప్స్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం బేబీకి స్నానం చేపించి తీసుకొచ్చిన తర్వాత లోషన్ రాయకపోయినా పర్లేదేమో అన్నట్టు ఉంటుంది బాడీ అయితే. అంత సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కడ డ్రైగా ఉండడం కానీ ఏం కనిపించదు మీకు. స్మెల్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రతి ప్రొడక్ట్ కూడా స్మెల్ చాలా బాగుంటాయి. వాళ్ళకి చిన్నపిల్లలకి అసలు ఇరిటేటింగ్గా ఉండడం కానీ అలా ఏం ఉండదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా ఈ స్మెల్కి. సో మనం కూడా పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది ఆ స్మెల్ చూస్తే మాత్రం మనకి. ఈ సోప్స్ ప్రైస్ వచ్చేసి 250 అండి. 2 సోప్స్ వస్తాయి. నిజంగా చాలా స్మూత్గా ఉంటుందండి సోప్ కూడా. ఫైనల్గా మన ఖుషి తల్లికి అయితే హెయిర్కి బాడీకి సంబంధించి ఈ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేశానండి. వీటితో పాటు ఇంకొక బెస్ట్ ఐటమ్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే అండి, తెలియని వాళ్ళు అయితే తెలుసుకోండి. ఖుషి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఆ ఐటమ్ అనేది చాలా చాలా హెల్ప్ అయిందండి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీగా దాన్ని క్యారీ చేస్తాము. అదేనండి నోస్ క్లీనర్. దాన్ని మనం నోస్ బల్బ్ అని కూడా అంటాము, నాజల్ యాస్పిరేటర్ అని కూడా అంటాము. వీటికి చాలా పేర్లు ఉన్నాయి, కానీ మన బేబీస్కి చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి. మనకైతే జలుబు వస్తే తీసేసుకుంటాం ఈజీగా, కానీ చిన్నపిల్లలు పాపం చెప్పుకోలేరు లోపల ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అనేది. ఖుషి పుట్టినప్పుడు ఒకటి తీసుకొచ్చాము. దానికి ఫ్రంట్ వచ్చేసి చిన్న రబ్బర్స్ ఉన్నాయి కదా, అవి వస్తాయి 2. అవి ఎక్కడ పోయినాయో మళ్ళీ ఇంకొకటి కొన్నాము, అవి కూడా పోయినాయి. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి కొన్నాడు. మొత్తం 3 అండి. ఒకవేళ మీరు ఇవి కొనుక్కుంటే ఫ్రంట్ వచ్చేసి అలా చిన్న చిన్న రబ్బర్స్ ఉంటాయి కదా, అవి జాగ్రత్తగా పెట్టుకోండి. అప్పుడే పుట్టిన పిల్లలకి చాలా మంది టవల్ క్లాత్ కానీ అలా నలిపి ముక్కులో పెట్టేసి చాలా ఇబ్బంది పెడతారు కదా. ఆ టైంలో బేబీస్ చాలా ఏడుస్తారు. వాళ్ళకి నొప్పి వస్తుందో మరి ఏమొస్తుందో తెలియదు, అలా ఏడుస్తారు కదా. చిన్న పిల్లలకి అలాంటివి చేయకండి. మీరు కనుక ఇది కొనుక్కుంటే మీకు ఎంత హెల్ప్ అవుతుందో మీకే అర్థమవుతుంది. మనం ఆ బల్బ్ ఉంది కదా, దాన్ని పట్టుకుని ఇలా ప్రెస్ చేసి
బేబీ ముక్కులో పెట్టేసి ఇలా వదిలేయాలి. అప్పుడు మనకి లోపల ఉన్న జలుబు మొత్తం ఇది పీల్ చేసుకుంటుంది. అప్పుడు మీరు పక్కన పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టేసుకుని మన ఈ బల్బ్ని ఇలా పిండేసేయండి. అప్పుడు మొత్తం లోపలంతా బయటకు వచ్చేస్తుంది. అలానే మన బేబీకి లోపల జలుబంతా క్లియర్ అయ్యేదాకా అలా చేయండి. డేలో ఒక 2-3 టైమ్స్ కానీ, ఒకవేళ ఎక్కువ ఉంటే 4 టైమ్స్ కూడా చేయొచ్చండి. నేనైతే ఖుషికి జలుబు చేస్తే నా పక్కనే పెట్టుకునేదాన్ని. మధ్య మధ్యలో లెగిసి ఖుషికి జలుబంతా తీసేసేదాన్ని. ఖుషి అయితే నిజంగా చాలా రిలీఫ్గా పడుకునేది. ఒకవేళ మనకైనా కూడా జలుబు ఉంటే అసలు నిద్ర పట్టదు కదా, ఊపిరాడినట్టు ఉంటుంది. నేనైతే ఆ డ్రాప్స్ ముక్కులో వేసేసి ఇలా జలుబంతా క్లియర్ చేసేసేదాన్ని. ఇంకా విక్స్ ఉంటుంది కదా, అది ముక్కు మీద కానీ చెస్ట్ దగ్గర కానీ అలా రాసేదాన్ని. చాలా రిలీఫ్గా పడుకుంటుంది ఖుషి అయితే జలుబు వచ్చినా కూడా. నేను ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో తీసుకున్నాం ఖుషికి అని చెప్పి, దానికి వచ్చేసి ఓన్లీ ముక్కుకి తీసుకోవడానికే ఉందండి జలుబు. ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, ఇది వచ్చేసి చెవికి కూడా వచ్చింది. సో ఇప్పుడు నా చేతిలో ఉన్న బల్బుకే ముక్కుది అటాచ్ అయి ఉంటుంది. అది తీసుకుని మనం జలుబు తీసేయవచ్చు. అప్పుడు మనం ఒకవేళ చెవిది తీయాలి అని అంటే పైన క్యాప్లా ఉంది కదా, అది రిమూవ్ చేసేసి మనం ఇది యాడ్ చేసుకుంటే మనకి చెవిలో వాటర్ కానీ డస్ట్ కానీ రిమూవ్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇది వచ్చేసి నెయిల్ ఫైలర్ అనమాట. సో బేబీస్కి మనం నెయిల్స్ కట్ చేస్తాం కదా, ఆ ఎడ్జెస్ వచ్చేసి చాలా షార్ప్గా ఉంటాయి. మనం ఫైలింగ్ చేస్తే చాలా స్మూత్గా అవుతాయి కాబట్టి వాళ్ళు గీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ కటరు. మాక్సిమం ఇది అవసరం ఉండదు, ఎందుకంటే మేము యూజ్ చేయలేదు. స్టార్టింగ్లో ఒక 2-3 డేస్ ఏమో యూజ్ చేసాము, దాని తర్వాత మేము అసలు యూజ్ చేయలేదు. ఎందుకంటే మనం నెయిల్స్ కట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా తెలీదు కరెక్ట్గా నెయిల్ కట్ అవుతుందా లేదా అని చెప్పేసి. కొంచెం లోపల కట్ అయినా కానీ బ్లడ్ వచ్చేస్తుంది. చాలా సెన్సిటివ్ స్కిన్ కదా బేబీస్ది. మేమైతే నెయిల్ కటర్కి బదులుగా నెయిల్ సిజర్ మాత్రమే యూజ్ చేస్తాము, ఎందుకంటే చాలా సేఫ్గా కట్ అవుతుంది. మనం కట్ చేసేటప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మనకి బేబీకి నెయిల్ కట్ అవుతుందా సరిగ్గా లేదా అనేది. లోపలికి కూడా వెళ్ళదు, పైన కట్ చేసేసుకోవచ్చు. నెయిల్ కట్టర్తో కట్ చేస్తే ఏమవుతుందంటే మనం కట్టర్ పెట్టగానే మనకి తన ఫింగర్ కనిపించదు, మనకి నెయిల్ కనిపించదు కదా. సో అందుకని చెప్పేసి సిజరే యూజ్ చేయండి మీరు కూడా. ఇది వచ్చేసి నెయిల్స్లో డస్ట్ రిమూవ్ చేయడానికి. చాలా మంది ముక్కులో కూడా యూజ్ చేసుకుంటున్నారు. అంటే జలుబు తగ్గిపోయిన తర్వాత ముక్కులో అలా క్లాట్ అయిపోయినట్టు ఉంటుంది కదా, సో అవి రిమూవ్ చేయడానికి కూడా ఇది యూజ్ చేస్తున్నారు. కానీ నేను ఎప్పుడు యూజ్ చేయలేదండి, డేంజర్ కదా, పిల్లలు అటు ఇటు కదిలినప్పుడు గబుక్కను గుచ్చుకుంటుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు అది యూజ్ చేయలేదు. ఇప్పుడు చూపించిన 4 కూడా ఒక సెట్లా వచ్చాయండి. ఖుషి పుట్టిన స్టార్టింగ్లో తీసుకున్నాం కాబట్టి నాకు ప్రైస్ ఎంతగా ఐడియా లేదు. అప్రాక్స్గా చెప్పాలంటే 270 or 300 లోపే పడిందండి దాని కాస్ట్ అయితే. ఇంకా డైపర్స్ విషయానికి వస్తే మేము స్టార్టింగ్ నుంచి కూడా బేబీ హగ్గే యూజ్ చేస్తామండి. కానీ మధ్య మధ్యలో కుదరకపోతే మాత్రం హగ్గీస్ కానీ మ్యామీ పోకో ప్యాంట్స్ కానీ యూజ్ చేస్తాము. వీటి వల్ల అయితే ఖుషికి ఎలాంటి ర్యాషెస్ రావడం కానీ అలా ఏం చూడలేదు కాబట్టి ఈ 3 మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఈ 3లో ఏ ఉన్నా కూడా యూజ్ చేసేస్తాము. దీని ప్రైస్ వచ్చేసి 1300 అండి. మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, అదే మసాజ్ ఆయిల్. సో నా దగ్గర ప్రెజెంట్ లేదు కాబట్టి నేను పైన ఫోటో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఆలివ్ ఆయిల్ యూజ్ చేసేవాళ్ళమండి, చాలా బాగుంటుంది. మేము ఇంకో సోప్ కూడా యూజ్ చేసామండి. అది యూజ్ చేసిన తర్వాత ఖుషి అయితే నిజంగా చాలా తెల్లగా అయిపోయింది. ఆ సోప్ నేమ్ వచ్చేసి సెబామేడ్ అండి. కాకపోతే ఆ ప్రొడక్ట్స్ అన్ని చాలా హై కాస్ట్ లో ఉన్నాయి. ఆ సోప్ ఒకటి 300. రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా లోషన్ అవన్నీ చాలా హై ప్రైస్ లో ఉన్నాయి, అందుకని చెప్పేసి మేము తీసుకోలేదు. ఒకవేళ మీరు ఎఫోర్డ్ చేయగలుగుతారు అని అనుకుంటే అది కూడా యూజ్ చేయండి. ఫుల్ వీడియో చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. నా ఎక్స్పీరియన్స్ ని మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి మీ సిస్టర్ అనుకుని. ముందు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. లవ్ యూ ఆల్, బై బాయ్.